బ్రేకింగ్ న్యూస్. నరేంద్ర మోడీని చంపేస్తామంటూ పాకిస్తానీ కుక్కలు కొంతమంది మొరుగుతున్నారు. దీనికి సంబంధించి ఒక వీడియోలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఆ పాకిస్తానీ పెంపుడు కుక్క ఏం మాట్లాడిందో ఒకసారి మనం వినే ప్రయత్నం చేద్దాం. అతను లష్కర్ తోయిబా సంబంధించిన సంస్థకి చీఫ్ అంట. సో ఆడి పేరు హఫీజ్ సయ్యద్. ఇతను ఉగ్రవాద సంస్థల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. ఈ ఉగ్రవాదులు ఉన్న దాంట్లో ఇతను చాలా వరల్డ్లోనే మోస్ట్ వాంటెడ్ అని చెప్తున్నారు. సో వీడు వాగిన మాటలు ఏంటంటే, నరేంద్ర మోదీని చంపేస్తాం, హిందువుల యొక్క రక్తం చూస్తాం. ఎందుకంటే ఈ కాశ్మీర్లో జరిగినటువంటి ఇప్పుడు వాళ్ళు ఏదైతే దొంగచాటుగా వచ్చి ఆడింగోల్లాగా గాజులు వేసుకుని వచ్చి ఇప్పుడు మన హిందువుల్ని ఎలా అయితే చంపేశారో దానికి సంబంధించి మనం తీసుకున్న నిర్ణయాల పట్ల, ముఖ్యంగా వాళ్ళని ఏ రకంగా దెబ్బకొట్టాలి అని చెప్పేసి మనం ఆలోచించి తెలివితేటలుగా వాళ్ళని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారు నరేంద్ర మోదీ గారు. అయితే సింధు నది జలాలు అయితే మనం ఆపేయడం జరిగింది. ఆ 70% వాళ్ళకి నీళ్లు ఉండవు ఇంకా. సో అక్కడ ఖచ్చితంగా ఆ ఆహార పరిస్థితులు సరిగ్గా లేకపోవడంతో వాళ్ళకి తీవ్ర దుఃఖం అయితే ఉంటుంది. సో దాని గురించి అతను మాట్లాడుతూ, అంటే నరేంద్ర మోదీ నిన్ను చంపేస్తాం, హిందూ జలాల్ని ఆపేస్తాం, నీ రక్తం ఆ నదిలో పారిస్తాం అంటూ కూడా అతను మాట్లాడడం జరిగింది. సో ఈ రకంగా అతను కోస్తున్నాడు. అతనితో పాటు డిప్యూటీ ప్రధానమంత్రి పాకిస్తాన్కి సంబంధించిన అతను కూడా ఏమంటున్నాడంటే, ఈ ఉగ్రవాద సంస్థల్ని మేమే తయారు చేస్తున్నాం, ఇప్పుడు చనిపోయిన ఆ ఉగ్రవాదుల్ని, ఆ టెర్రరిస్టులందరినీ కూడా వాళ్ళు యోధులు అంట, వాళ్ళు అసలు స్వాతంత్ర యోధులు అని చెప్పేసి అంటున్నాడు. సో అలాగే ఇంకొక రక్షణ మంత్రి ఉగ్రవాద సంస్థలు మేమే తయారు చేస్తామంటూ కూడా చెప్తున్నాడు. సో అంటే ఇంత ధైర్యంగా ఇంత కంప్లీట్గా ఒప్పుకున్న తర్వాత మన ఇండియా తగ్గుతుందా, మనం వెనక్కి తగ్గుతామా, మన హిందువుల యొక్క రక్తం చూస్తా అంటున్నాడు, మనం వెనక్కి తగ్గే అవకాశం ఉందా, ముఖ్యంగా ముందుండి నడిపిస్తున్న మోదీ గారిని తలను తీసుకెళ్తా అంటున్నాడు, మనం వెనక్కి తగ్గుదామా? ఖచ్చితంగా వాళ్ళకి మనం ఏంటో చూపించాల్సిన అవసరం అయితే వచ్చింది. ఆ పెంపుడు కుక్కలకి తెలియదు. ఎందుకంటే పహల్గామ్ ప్రాంతంలో ఆ రోజు అక్కడికి వచ్చి కొత్తగా పెళ్ళైన ఆ జంటని చంపేస్తున్నప్పుడు కూడా ఆ మహిళ ఏమంది, నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతానని చెప్పాల. ఆ మహిళ నా భర్తతో పాటు నన్ను కూడా చంపేంటంటూ కూడా చెప్పింది. అది భారత స్త్రీ అంటే. మీలాగా భారత స్త్రీలు పారిపోరు. మీ స్త్రీలు ఉన్నట్లు మా భారత స్త్రీలు ఉండరు. మీ స్త్రీలు దొంగచాటుగా భారతదేశంలోకి ప్రవేశించినట్టు మీ పాకిస్తాన్లోకి మా భారత స్త్రీలు ప్రవేశించరు. మీ ఉగ్రవాదుల్లో ఉన్నట్టు మా భారత స్త్రీలు అలా ఉగ్రవాదుల్లో ఉండరు. సో మొత్తానికి వీళ్ళ అంతైతే తేలాల్సిందే. ఎందుకంటే పిచ్చి వాగుడు వాగుతున్నారు. సో ఖచ్చితంగా వీళ్ళకన్నా మనం బలంగానే ఉన్నాం. ఒక్క 3 రోజులు టైం ఇస్తే మాత్రం మన బలగాలు సిద్ధంగా ఉన్నాయి, మన ఆర్మీ సిద్ధంగా ఉంది. మొత్తం వాళ్ళని 3 రోజుల్లో అసలు ప్రపంచ మ్యాప్లోనే లేకుండా చేసేస్తారు. ఒకసారి అతను ఏం మాట్లాడాడో ఒకసారి మనం వినే ప్రయత్నం చేద్దాం. ఆ పెంపుడు కుక్క ఏం వాగిందో ఒకసారి మనం విందాం. मोदी तू चाहता है कि तू ढाका में खड़ा होकर ढाका यूनिवर्सिटी में ये कहे कि मशरकी पाकिस्तान को हमने तोड़ा, बांग्लादेश हमने बनाया, रत हमने बहाई, खून कहता, मोदी कहता खून मैंने दिया, और तू वहां ये बकवास करे और कहे कि हाफिज सईद चुप रहे और मैं चुप नहीं रहूंगा। तेरी जुबान इंशाअल्लाह हम खींच के रहेंगे। तू दबाव डाल रहा है इस्लामाबाद पर। हाफिज सईद क्यों बोलता है? और तू बोलेगा तो हम बोलेंगे इंशाअल्लाह। तू कहेगा कि पाकिस्तान का पानी रोकेंगे, कश्मीर के अंदर डैम बना के तुम पाकिस्तान के पानी को रोकोगे, पाकिस्तान की ज़राअत सनत का खात्मा करके, पाकिस्तान की मईशत तबाह करके, सी पैक के मंसूबे नाकाम करने के लिए तू बड़के मारेगा और तू चाहेगा हम चुप रहे। सुन, अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून बहेगा।
రైట్, విన్నారు కదా. సో దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి మా హారిక ఉన్నారు. ఒకసారి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హారిక, చెప్పండి, ఈ పెంపుడు కుక్క, ఈ పాకిస్తాన్కి సంబంధించిన ఈ కుక్క అసలు ఏం మాట్లాడాడు? ప్రధానమంత్రి మోదీ గారిని చంపేస్తానంటూ కూడా వ్యాఖ్యలు చేస్తాడని చెప్తున్నారు. రైట్ రైట్ తేజ, లష్కర్ ఏ తోయిబా ఇతను ఎల్ఈటికి సంబంధించిన వ్యక్తి. అయితే ఇతను హఫీజ్ మహమ్మద్ సయీద్ అని చెప్పేసి అనుకోవచ్చు ఆయన పేరు. హఫీజ్ సయ్యద్, ఎస్, మహమ్మద్ సయీద్, హఫీజ్ మహమ్మద్ సయీద్. అయితే ఇతను ముఖ్యంగా మన దేశం గురించి అండ్ ముఖ్యంగా ప్రధానమంత్రి మోదీ గురించి మాట్లాడుతూ తల తీసేస్తాం, హిందువుల్ని బతకనివ్వం అన్న ధోరణిలో ఆయన మాట్లాడిన మాటలు చాలా అంటే ఒక దారుణమైన మాటలు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ లష్కర్ తోయిబా ఎవరు అసలు? ఇంతవరకు మనకు ఐఎస్ఐ మాత్రమే పాకిస్తాన్ లో ఉంది అని చెప్పేసి తెలుసు, కానీ ఇలాంటి ఒక సంస్థ ఉంది అని చెప్పేసి అసలు ఎవరికి తెలీదు. సడన్ గా ఇలా బయటకు వచ్చేసరికి అసలు ఈ లష్కర్ ఈ తోయిబా ఎవరిది, అసలు ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. అయితే దీని అర్థం, ఈ లష్కర్ ఈ తోయిబా అనే అర్థం మాత్రం పవిత్ర సైన్యం అని చెప్పేసి దీనికి అర్థం వస్తుంది. అయితే పాకిస్తాన్ లోని ఇది ఒక ఉగ్రవాద సంస్థ అని చెప్పేసి అందరు మాట్లాడుతున్నారు. ప్రధానంగా భారతదేశంలో ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందిందిగా ఇప్పుడైతే మనకు గుర్తిస్తున్నారు. అయితే 1980లో దీన్ని స్థాపించారు అని చెప్పేసి అంటున్నారు. ఈ హఫీజ్ సయీద్ నాయకత్వంలోనే ఏర్పడింది అని అంటున్నారు 1980లో. అయితే ప్రధాన లక్ష్యం వీళ్ళది ఏంటి అంటే కాశ్మీర్ ను భారతదేశం నుండి విడిపించి దానిని పాకిస్తాన్ లో కలపడం లేదా స్వతంత్ర ఇస్లామిక్ రాష్ట్రంగా మార్చడమే ఈ లష్కర్ ఈ తోయిబా ముఖ్య లక్ష్యం. అయితే ఇప్పుడు దీని గురించి అందరూ మాట్లాడుతున్నది ఏంటి అంటే, ఇప్పటికే మనం చూసాము బైసరంలో ఆల్రెడీ చాలా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అంత సైన్యం ఉంది, ఇంత బలమైన సైన్యం భారతదేశానికి ఉంది, పైగా కాశ్మీర్ లాంటి ప్రదేశంలో ఎంతో భద్రత ఉండాల్సిన సమయంలో అసలు ఇంటెలిజెన్స్ ఎక్కడ లోపించింది అని చెప్పేసి కూడా మనకు వస్తున్నాయి. అవి మన వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు, అసలు ఏం జరిగింది అనేది చూస్తున్నారు. పైగా సీసీ కెమెరాలు గాని అన్ని విధాలుగా అన్ని పరిశీలిస్తున్నారు, అసలు ఎక్కడ లోపించింది అని చెప్పేసి. ఇంకో పక్క మోడీ కూడా దీన్ని వదిలేది లేదు, దీన్ని ఖచ్చితంగా వీళ్ళ పైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి మాట్లాడుతుంటే, ఇంకో పక్క అస్సాం ఎమ్మెల్యే కూడా మాట్లాడిన మాటలు మనం విన్నాము. అసలు పాకిస్తాన్లకి ఈ దాడికి అసలు సంబంధం లేదు అన్నట్టుగా మాట్లాడారు ఆ ఎమ్మెల్యే. మరి ఆ ఎమ్మెల్యేని ఏం చేస్తారు అనేది ఆల్రెడీ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అని అంటున్నారు. అతను కూడా పాకిస్తాన్ కి సంబంధించిన పెంపుడు కుక్కే అంటున్నారు మన భారతీయులు. ఖచ్చితంగా మనం అలాగే పరిగణించాలి. ఎందుకంటే ఒక పక్క 27 మంది భారతీయులు ఇక్కడ చనిపోతే పాకిస్తాన్ కి మద్దతుగా మాట్లాడడానికి అతనికి అసలు మరి మనసు ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. అతను ఆల్రెడీ పోలీసులు అరెస్ట్ చేశారు, తీసుకెళ్లారు. అతనికి ఖచ్చితంగా కఠినంగా శిక్ష ఉంటది. రైట్. అయితే ప్రస్తుతం ఈ లష్కర్ ఈ తోయిబాకు సంబంధించి అయితే ఇప్పటి వరకు మనకున్న ఇన్ఫర్మేషన్ మాత్రం ఇదే. దీన్ని ఖచ్చితంగా వదిలేది లేదు అని చెప్పేసి అంటున్నారు. భారత్ ఒక 5 చర్యలు అయితే చేపట్టింది. అందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, భారత్ 1960లో అది కూడా జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో ఇండస్ వాటర్స్ ట్రీటీని రద్దు చేసింది. ఇప్పుడు ప్రస్తుతం అంటే అప్పుడు ఏర్పడింది, ఇప్పుడు రద్దు చేసింది. అటారీ వాగా సరిహద్దును మూసివేసింది. సార్క్ వీసా మినహాయింపులను రద్దు చేసింది. అంటే సార్క్ వీసాతో ఎవరైతే దేశంలోకి చొరబడ్డారో, ఎవరైతే వచ్చారో వాళ్ళని కూడా పంపించేస్తున్నారు. అండ్ ఢిల్లీలో పాకిస్తాన్ సైనిక సలహాదారులను కూడా బహిష్కరించింది మన దేశం. అయితే సైన్యం, సిఆర్పిఎఫ్, జేఎన్కే పోలీసుల బారి నుండి గాలింపులు చేపట్టాయని చెప్పుకోవాలి. అయితే ఏప్రిల్ 24న 2 స్థానిక ఉగ్రవాదులు అదిల్ తోకర్, ఆసిఫ్ షేక్ల ఇళ్లను కూల్చివేశారు. అయితే ఏప్రిల్ 24న అన్ని పార్టీల సమావేశం జరిగింది. పాకిస్తాన్ పై దౌత్యపరమైన చర్యలు చర్చించారు. అయితే ఖచ్చితంగా ఇది పాకిస్తానికి పెద్ద దెబ్బ అనుకోవాలి. మరి దీని గురించి అంటే ఈ దాడి తర్వాత మరి వచ్చే పరిణామాలను ఊహించిందా లేదా, ఇంకేదైనా పావు కదుపుతుందా పాకిస్తాన్ అని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి అంటే ఇప్పుడు ప్రస్తుతం మన నుంచి దాదాపు 80% వాటర్ వాళ్ళకు వెళ్తుండే.
మరి దీన్ని ఆపేశారు. ప్రస్తుతం పాకిస్తాన్ ప్రజలు అక్కడ ఇబ్బంది పడే అవకాశం ఉంది ఈ చర్య వల్ల. అయితే మరి ఈ తాజా పరిణామాలు భారత్ పాకిస్తాన్ల సైన్యాలు ఎల్ఓసి వెంబడ కాల్పులు జరిపాయి అని చెప్పేసి అంటున్నారు. ఉద్రిక్తత అయితే పెరిగింది అని అంటున్నారు. బందిపోరా జిల్లాలో కూడా ఏప్రిల్ 25న ఉగ్రవాదులతో కాల్పులు జరిగాయి. ఇంకా హాని వివరాలు ప్రస్తుతం అయితే బయటకు రాలేవు. కానీ ఇప్పుడు ఇదంతా ఖచ్చితంగా పెద్ద ప్రభావమే వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. అయితే బైసరన్ మైదానం పర్యాటక కేంద్రంగా ఉన్నప్పటికీ భద్రత లోపాలు బయటపడ్డాయి అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. ఈవెన్ మన తెలంగాణ అండ్ తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు కూడా అక్కడ ఉండే ఆ సమయంలో శ్రీనగర్ విమాన టికెట్ ధరలు కూడా పడిపోయాయి అంటున్నారు. అంటే ప్రస్తుతం మన పరిస్థితి కూడా అంటే శ్రీనగర్ అంటే ఇప్పుడు శ్రీనగర్ జేఎన్కే ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ కు సంబంధించి కూడా అక్కడ వ్యాపారాలు గాని ఇప్పుడు పడిపోయాయి అని చెప్తున్నారు. ఇప్పుడు పర్యాటక ప్లేసులు కూడా వెళ్లే అవకాశం లేదు. ఎందుకంటే భయంగానే మన సౌత్ ఇండియా వాళ్ళు అక్కడికి వెళ్తారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ. రైట్, ఇతను మాట్లాడుతున్న మాటలు ఖచ్చితంగా ఒకసారి వినే ప్రయత్నం చేయండి. ఏంటంటే ఈ హఫీజ్ సయాద్ ఏమంటున్నాడంటే మోదీ తలను తీసుకెళ్తాం, హిందువుల యొక్క రక్తం మేము సింధు నదిలో మేము ఖచ్చితంగా పారిస్తామంటూ కూడా చెప్తున్నాడు. నువ్వు అమ్మకి అబ్బకి పుట్టుంటే రా, యుద్ధానికి మేము సిద్ధం, మేము కొట్టే దెబ్బకి నువ్వు అబ్బా అనకపోతే అసలు నువ్వు నిజానికి నీ అమ్మ అబ్బకే పుట్టిన వాడవే కాదు హఫీజ్ సయాద్. ఎవరన్నా వీడికి హిందీలో ట్రాన్స్లేట్ చేసి ఒకసారి పంపించండి, నాకు హిందీలో తిట్టడం రాదు. ఈ నా కొడుకు హిందువుల యొక్క రక్తం చూస్తాడంట. మరి రక్తం చూడాల్సిన వాడు వీడు డైరెక్ట్గా యుద్ధానికి రావాలి కానీ యుద్ధం ప్రకటించాలి కానీ మరి ఎందుకు దొంగచాటుగా మా కాశ్మీర్లోకి ప్రవేశించి పల్గాంలో దొంగచాటుగా హిందువా కాదా అని చెక్ చేసి ఎందుకు చంపుతున్నావు? నీకు మగతనం లేదా? మగాళ్ళ కాదని చెక్ చేసి చంపుతున్నావా లేకపోతే వేరే దేని గురించి అయినా చంపుతున్నావా? సో ఇతను ఖచ్చితంగా దొరికితే ఇతన్ని ముక్కలుగా నరికేద్దామని చూస్తున్నారు. ఖచ్చితంగా ఇతను దొరుకుతాడు. సో ఇక స్టార్ట్ అయిపోయింది వాళ్ళతో మనకి ఇక యుద్ధమే, ఇంకా అసలు తగ్గేదే లేదు. నువ్వు కూర్చుని మాట్లాడుకున్న రోజులు అన్నీ కూడా ఇంకా వెళ్ళిపోయాయి. మోదీ గారిని తలని తీసుకెళ్తా అన్నావు. ఇంకా మోదీ గారు చెప్తే భారతదేశంలో ఇంకా వినేవాళ్ళు ఎవరు లేరు. మేము ఖచ్చితంగా మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. మా రక్తాన్ని ఇస్తాం మీ పాకిస్తాన్ని అంతు చూడడానికి. మా భారతదేశంలో ఉన్న మా పౌరులందరం కూడా మా రక్తాన్ని ఇవ్వడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా నిన్ను అంతు చేస్తాం, నిన్ను అంతం చేస్తాం, నీ అంతు చూస్తాం. నువ్వు ఎక్కడున్నా సరే నిన్ను ముక్కలుగా నరికి కాకులకి ఆహారంగా వేయపోతే మేము నిజంగా భారతీయులమే కాదు. ఎందుకంటే మా భారతీయ పౌరుల్ని నువ్వు ఎంత దారుణంగా చంపావో మేము మర్చిపోలేకపోతున్నాం. ఒక నవ దంపతుల్ని నువ్వు ఎంత దారుణంగా చంపావో మేము ఇంకా మర్చిపోలేకపోతున్నాం. ఒక చిన్న పిల్లోడు ముందు ఆ కన్న తల్లి ఇద్దరిని కూడా, ఆ తల్లిదండ్రులు ఇద్దరిని కూడా నువ్వు చంపేశావు. అది కూడా మేము ఇంకా మర్చిపోలేకపోతున్నాం. ఖచ్చితంగా ఉంది. 3 రోజులు మా భారత సైన్యం సరిగ్గా 3 రోజులు టార్గెట్ చేస్తే మ్యాప్లో మీరు లేకుండా పోతారు. ఒకసారి చూద్దాం. అలాగే ఈ పాకిస్తానీ పెంపుడు కుక్కలు అక్కడ ఉగ్రవాద సంస్థల్లోనే కాకుండా మన భారతదేశంలో కూడా ఉన్నారు. ఒక ఎమ్మెల్యే మాట్లాడారు, ఉత్తరప్రదేశ్ గుజరాత్ అని చెప్తున్నారు. సో అతనిలాగే ఇంకా ఉన్నారు, హైదరాబాద్లో కూడా ఉన్నారు, కామెంట్స్ పెడుతున్నారు, పాకిస్తాన్ జిందాబాద్ అంటున్నారు. మీ అందరికీ కూడా ఇప్పుడే చెప్తున్నాం, ఇప్పుడైనా మీరు మారండి, లేకుంటే ఖచ్చితంగా ఈసారి పడే శిక్షలు చాలా దారుణంగా ఉంటాయి. మీ తలలు తెంపి నడి రోడ్లో వేలాడదీసే రోజులు వచ్చేసాయి. ఇంకా హిందువులందరూ కూడా ఇంకా అహింస అంటూ ఏదో శాంతంగా ఉంటారనుకుంటున్నారేమో, అటువంటిది ఏమి ఉండదు ఇంకా. సో ఖచ్చితంగా మీ పాకిస్తాన్ని రోడ్డు మీద ఉరి తీసే రోజులైతే వచ్చేసాయి. మీరు జాగ్రత్తగా ఉంటే ఇక్కడ ఉండండి, లేదంటే మీ పాకిస్తాన్కి వెళ్ళిపోండి.